రైట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తమ అభ్యర్థుల రెండో జాబితాను టీడీపీ ఇవాళ విడుదల చేయనుంది. అందులో సుమారు 25 నుంచి 30 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లతో పాటు 10 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక కొద్ది రోజుల క్రితం టీడీపీ 94 మందితో తన తొలి జాబితా విడుదల చేసింది. పొత్తులో భాగంగా జనసేన బీజేపీలకు 31 స్థానాలు కేటాయించిన ఆ పార్టీ 144 సీట్లలో బరిలోకి దిగనుంది. తొలి జాబితా పోను ఇంకా 50 సీట్లలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు టీడీపీ టికెట్లను ఆశిస్తున్న పలువురు నేతలు చంద్రబాబును కలిశారు. విశాఖ జిల్లా భీమిలి సీటు ఆశిస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన వియ్యంకుడు మాజీ మంత్రి పొంగూరు నారాయణతో పాటు టీడీపీ అధినేతను కలిశారు. ఇక గంటాను చీపురుపల్లిలో పోటీ చేయించాలని చంద్రబాబు యోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా చంద్రబాబును కలిసి ఆ కోవూరు అసెంబ్లీ అభ్యర్థి ఎంపికపై చర్చించినట్లయితే చెప్తా ఉన్నారు. ఇక కడప జిల్లా జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి, బద్వేలు ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి, ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా పొద్దుపోయాక చంద్రబాబును కలిసి మాట్లాడారు. తమ సీట్లలో నెలకొన్న సమస్యల గురించి వారు మాట్లాడారు. జమ్మలమడుగు బద్వేలు పొత్తులో బీజేపీకి పోవడంతో దానిపై మాట్లాడేందుకు ఆ నియోజకవర్గాల నేతలు వచ్చారు. వారి వెంట పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. జనసేన పోటీ చేసే మరో 10 స్థానాలకు అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లాల వారీగా పోటీ చేసే అభ్యర్థులను పిలిపించుకొని మాట్లాడారు. ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా చర్చించారు. ఆర్థిక స్థితిగతులు, నియోజకవర్గంలో పరిస్థితి, ఇతర వివరాలు తెలుసుకున్నారు. నియోజకవర్గాల్లో పని చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోల్లో మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ పేరు ఖరారైంది. విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్, పెందుర్తిలో పంచకర్ల రమేష్ బాబు, యలమంచిల్లో సుందర్రావు, విజయ్ కుమార్ అభ్యర్థులను ఆమోదించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, టీడీపీ ఈ రోజు రెండో జాబితా విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? టీడీపీ రెండో జాబితా ఈ రోజు సాయంత్రం అయితే టీడీపీ చంద్రబాబు తన నివాసం అయితే విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన తుది కసరత్తు కూడా నిన్న రాత్రి పొద్దుపోయే వరకు కూడా చంద్రబాబు పూర్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే తొలి జాబితా అంటే గత నెల ఫిబ్రవరి 24వ తేదీన తొలి జాబితా అంటే సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల ముందుగా దాదాపు ఈసారి 2 నెలల ముందు తొలి జాబితాను విడుదల చేశారు. దాదాపు 94 పేర్లతో టీడీపీ, అలాగే 5 పేర్లతో జనసేన, మొత్తం ఉమ్మడిగా 99 పేర్లు అయితే ఫస్ట్ జాబితాలో విడుదల చేయడం జరిగింది. అయితే రెండో జాబితా వచ్చేపాటికి అటు బీజేపీతో కూడా పొత్తు కుదిరిన నేపథ్యంలో మొత్తం కూడా ఈ పొత్తుల వ్యవహారం మీద మొత్తం కూడా 3 పార్టీలు ఇప్పటికే మొత్తం కూడా సీట్ల సర్దుబాటు మీద కూడా ఒక అవగాహన పూర్తిగా వచ్చింది. అయితే ఇక సీట్ల ఈ అనౌన్స్మెంట్ సంబంధించి ఇండివిజువల్ గా ఎవరికి వాడు అంటే టీడీపీ అలాగే జనసేన వారికి వారే, బీజేపీ వారికి వారే అంటే ఎవరికి వారుగా విడుదల చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు టీడీపీ రెండో జాబితానైతే ఈ రోజు విడుదల చేసేందుకు కూడా మొత్తం కూడా తుది రూపు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో లేకపోతే ఎవరైతే సీటు ఆశించి రాలేకపోయిన సీనియర్స్ ఉన్నారో, మరోవైపు పొత్తులో ఎవరైతే సీట్లు కోల్పోయారో వాళ్ళందరితో ఇప్పటికే చంద్రబాబు నేరుగా వారిని ఉండవల్లిలోని నివాసానికి పిలిపించుకుని మాట్లాడి వారందరికీ సర్దుబాటు చేయడంతో పాటు ఎందుకు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అనే దాని మీద కూడా వారితో మొత్తం కూడా చర్చించినది కూడా తెలిసింది. అయితే ఎవరైతే సీనియర్లు అవకాశాలు కోల్పోయారో వాళ్ళకి ఇట్టి పరిస్థితిలో అన్యాయం జరగదు, మీ అందరికీ టీడీపీ పార్టీ అండగా ఉంటుంది, మీకు అన్యాయం చేసినట్టు కాదు, మీ సేవలను ఏదో ఒక రకంగా ఉపయోగించుకుంటాము, అలాగే మీకు సముచిత గౌరవాన్ని కూడా కల్పిస్తామని చెప్పి చంద్రబాబు వారితో నేరుగా మాట్లాడి వారందరినీ పిలిపించి వారందరూ కూడా పూర్తి స్థాయిలో హామీ కూడా ఇచ్చారు. దీంతో మొత్తం కూడా సీనియర్లు అయితే చాలా మటుకు కూడా మెత్తబడినట్టు వస్తుంది. ఏదైతే ఇక రెండో జాబితాలో ఇంకా కొంతమంది ఆశావాహులు ఉన్నారు. కొన్ని సీట్ల మార్పు విషయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో అటు ఉత్తరాంధ్ర కానీ లేకపోతే రాయలసీమలో కానీ లేకపోతే
ఉత్తర కోస్తా అన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు కూడా ఉన్న నేపథ్యంలో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళంతా కూడా నిన్న రాత్రి పొద్దుపోయే వరకు కూడా చంద్రబాబు వారితో కూడా మాట్లాడటం కూడా జరిగింది. అయితే సీట్ల సర్దుబాటు వ్యవహారం మొత్తం కూడా కొలిక్కి రావడంతో ఇక సీట్ల అనౌన్స్మెంట్ సంబంధించి ఈ రోజు దాదాపు 25 నుంచి 30 సీట్లు అసెంబ్లీ సీట్లు అయితే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అలాగే ఈ పార్లమెంట్ సంబంధించి అయితే ఒక 10 సీట్ల వరకు కూడా ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారని కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. నీలిమ. రైట్, థ్యాంక్ యూ.